ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, ఎక్కడో పాట్నా జైపూర్లో మనకు తెలిసిన చుట్టాలు ఎవరో గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే ఏం చేయాలి? చుట్టాలు గొడవ పడుతున్నారు కాబట్టి ఒకడు మంచోడు ఇంకోటి చెడ్డోడో, లేదు ఇద్దరు చెడ్డోళ్ళు ఇద్దరు మంచోడు ఏదో ఉంటుంది మన పర్స్పెక్టివ్. అరే కొట్టుకోకుండా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, మీ మీ ఫ్యామిలీలో వాళ్ళు ఇబ్బంది పడతారు ఈ గొడవల వల్ల, ఇంకోటి లేదని చెప్పి మనం కన్విన్స్ చేస్తాం, చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, తప్పులేదు. అంతేగాని వాళ్ళు ఏదో రీజన్గా వాళ్ళు తమ గొడవను ఆపుదాం అనుకుంటున్నటువంటి టైంలో, ఆలోచిస్తున్నటువంటి టైంలో, అర్రే వీళ్ళు గొడవను ఆపేశారా అని చెప్పి మన ఫ్యామిలీ గ్రూప్లో, నా వల్లే ఆపేశారా అని చెప్పి మనం ఫ్యామిలీ గ్రూప్లో వేసుకుంటామా? ఇది ఎంత మూర్ఖత్వంగా ఉందంటే ట్రంప్ చేసింది కూడా అంతే మూర్ఖత్వంగా ఉంది. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 500 లైక్స్ టార్గెట్ నాకు మా టీంకి. మీరు ఇచ్చే ఒక్క లైక్ కొండంత బూస్ట్ అనమాట. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎక్కడ ఏం జరుగుతున్నా అందులో వేలు పెట్టి వాసన చూడడం అనేది అమెరికాకి ఈ రోజు నుంచే కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి బాగా అలవాటు. చిన్నప్పటి నుంచి రాజకీయాలు, జియో పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలిసింది. కొన్నిసార్లు అడపదడప మంచి జరగచ్చు తప్ప ఎక్కువ సార్లు చెడే జరుగుతుంది. ఇజ్రాయెల్ గాజా అనండి, ఇరాన్ ఇరాక్ అనండి, ఒక దేశం కాదు, ఏ ఇద్దరు కొట్టుకుంటున్నా నేను పెదరాయి టైప్లో నేనే వచ్చి పుడింగిన అనే ఫీలింగ్లో ఉంటుంది అమెరికా. ఇప్పుడు చూసినా ఏ అధ్యక్షుడు ఉన్నా అంతే. అలాంటిది ట్రంప్ లాంటి ఒక పీక్ ఆఫ్ మూర్ఖత్వం ఉన్న నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. బైడెన్ కూడా అంతే రకమైనటువంటి మూర్ఖుడు. ఏకంగా ఇజ్రాయెల్కి భయంకర ఫండింగ్ కూడా చేశాడు. యుక్రెయిన్ అదే ప్రతి దాంట్లో వేలు పెట్టడం, వాసన చూడడం అనేది ఒక తను సూపర్ పవర్గా నిలబెట్టుకోవడం కోసం అమెరికా తన భుజస్కంధాల మీద అవసరం లేని పెంట అంతా వేసుకుంటూ ఉంటుంది, ఇంకో పెంట. ఇప్పుడు ఏం జరిగింది? మొన్న సీజ్ ఫైర్ వైలేషన్, అది సీజ్ ఫైర్ థింగ్ నేనే చెప్పాను, నా వల్లే జరిగింది. 1000 సంవత్సరాల కాశ్మీర్ సమస్య నేనే సాల్వ్ చేశాను, డబ్బా కొట్టుకొని భజన చేసుకున్నాడు ట్రంప్. అది భజన చేసుకున్న 4 గంటలకి సీజ్ ఫైర్ వైలేషన్ చేసింది పాకిస్తాన్. చాలా తేలిగ్గా జమ్మూ కాశ్మీర్లో, శ్రీనగర్లో, బల్మేర్లో, ఇక్కడ రకరకాల ప్లేసెస్లో బార్డర్కి సంబంధించిన ఎల్ఓసి ఉన్న ప్రతి ప్లేసెస్లో కూడా ఈ డ్రోన్స్ రావడం కానీ, ఎక్స్ప్లోజన్స్ జరగడం కానీ ఇవన్నీ మనం చూసాం. ఆర్టిలరీ షెల్లింగ్ కూడా ఆపలేదు అసలు. ఇదంతా కూడా జరుగుతుంది. సరే కొన్ని గంటల తర్వాతే కదా అనేసి ఊరుకుంటే, అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీకి పాకిస్తాన్ గవర్నమెంట్ సరైన సయోజ్ ఉండదు కదా, దానివల్ల కూడా ఏమో ఊరుకుంటే, మళ్ళీ నిన్న రాత్రి అంటే 11వ తారీఖు మే రాత్రి అప్పటికి ఇండియాలో త్రివిధ దళాలు ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ వాళ్ళు పెట్టి పెడుతున్నా కూడా కొన్ని చోట్ల, రాజస్థాన్ లాంటి చోట్ల, జమ్మూ లాంటి చోట్ల డ్రోన్స్ కనపడడం, ఇది క్లియర్ కట్ సీజ్ ఫైర్ వైలేషన్. ఇది ట్రంప్ యొక్క పరువును చాలా తీవ్రంగా పాకిస్తాన్ తీసేసినట్టే కదా. మరి దాని గురించి ట్రంప్ ఎందుకు మాట్లాడ్డా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇంత పుడింగులాగా, తోపులాగా నేను చెప్తేనే వీళ్ళు ఆపారు అని ఏదో స్కూల్ టీచరు ఇద్దరు పిల్లలు గొడవ పడుతుంటారే, ఉండరా అని ఈడ్చేవి మీదకి పెడితే వాళ్ళిద్దరు గొడవ పడడం ఆపేస్తే చూసారా అని నా వల్లే గొడవ ఆపారు వీళ్ళిద్దరు నోటీస్ బోర్డులో రాసుకున్నారు టీచర్. అంత వరస్ట్గా ఉందన్నమాట, అంత పిల్లతనంగా ఉంది. ట్రంప్ చేసిందైనా వీళ్ళిద్దరు చేసిందైనా. మరి ఇంత పుడింగులాగా నువ్వు చేసినప్పుడు తెల్లారే మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే దాని గురించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ లేదు ట్రంప్కి. సరే ఫస్ట్ రోజు వైలేషన్ జరిగిన కొన్ని గంటలు కాబట్టి ఆర్మీకి సరైన ఇన్ఫర్మేషన్ లేదేమో అని మనం కన్విన్స్ అయినా కూడా, రెండో రోజు జరిగిన దాని గురించి కూడా ఈ సెకండ్ వరకు ట్రంప్ మాట్లాడిన సిచ్యువేషన్ లేదు. నిజంగా అంత సీన్ ఉంటే ట్రంప్ మాట్లాడగలిగితే ఏం మాట్లాడగలుగుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నిజంగా ఇండియాకి హెల్ప్ చేయాలనుకుంటే పాకిస్తాన్లో ఎక్కడెక్కడ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. అంత సీను, అంత సత్తా అసలు ఇంటెలిజెంట్కి, యుఎస్ ఇంటెలిజెన్స్కి ఉందా? ఇజ్రాయెల్కి ఉందేమో. ఇజ్రాయెల్ అందుకే ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు కూడా చేయకుండా తయారు చేసే సైంటిస్టులనే చంపేస్తుంది. సో ఆ పీక్స్ అనమాట. ఇజ్రాయిల్ అంత ఇంటెలిజెన్స్, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ప్రపంచంలోని ఏ దేశానికి లేదు, ఇక భవిష్యత్తులో కూడా ఉండదేమో ఇంకెవరికి. ఆ కైండ్ ఆఫ్ థింగ్ డీల్ చేస్తుంది. గతంలో కేజీబీ అని రష్యా, కానీ అవేమీ పనికిరావు ఇక దీని ముందు, ఇజ్రాయెల్ ముందు. సో ఇంతగా ట్రంప్ యొక్క పరువును తీసినా కూడా ఏ రకమైన చర్యని ట్రంప్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది బిగ్గెస్ట్ ప్రశ్న. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.